హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఎలాంటి రాత పరీక్ష ఫీజు లేకుండా భారతీయ ప్రభుత్వ సంస్థల్లో ఫ్యాకల్టీ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులందరికీ శుభవార్త అండి. చాలా మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా ఆఫ్లైన్లో వారి యొక్క దరఖాస్తును సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి కేవలం ఇంటర్వ్యూస్ నిర్వహించడం ద్వారా ఫైనల్ ఎంపిక అయితే ఉంటుందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా మహిళా మరియు పురుష అభ్యర్థులు ఇరువురు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హతగా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎంపిక విధానం, పోస్టుల వారీ వివరాలు, శాలరీ, వయోపరిమితి, ముఖ్య తేదీలు తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రకటన భారత ప్రభుత్వ సోషల్ మరియు ఎకనామిక్ చేంజెస్ సంస్థ నుండి రావడం జరిగిందండి. ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ ఫ్యాకల్టీ పోస్టుల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఈ ప్రకటనని జారీ చేయడం జరిగింది. ప్రొఫెసర్ వేకెన్సీస్ అనేవి 3 ఉన్నాయండి. ఎస్సీ కేటగిరీలో 2, ఎస్టీ కేటగిరీలో 1. అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలు అనేవి 2 ఉన్నాయి, ఎస్టీ కేటగిరీలో రిజర్వ్ చేయబడ్డాయండి. ప్రొఫెసర్ పోస్టుకు సంబంధించి వేతన శ్రేణి అనేది లెవెల్ 14 కింద 1,44,200 రూపాయలు ఉంటుందండి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు సంబంధించి లెవెల్ 13A పే స్కేల్ కింద 1,31,400 రూపాయల వరకు అందజేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులు సంబంధిత యూనివర్సిటీ ఆర్ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి, రీసెర్చ్ మరియు టీచింగ్ విభాగంలో ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అనేవి ఆఫ్లైన్లో కోరడం జరిగిందండి. దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఫిబ్రవరి 10, 2025 సాయంత్రం 5 గంటలలోపుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క దరఖాస్తుని రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపవలసి ఉంటుందండి. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపడానికి కావాల్సిన చిరునామా టు ద రిజిస్టర్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్, నాగర్భవి పిఓ, బెంగళూరు 560072. ఈ యొక్క అడ్రస్కి బై పర్సన్ ఆర్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మీరు 10/2/2025 సాయంత్రం 5 గంటలలోపుగా మీరు సెండ్ చేయవలసి ఉంటుందండి. మీ యొక్క అప్లికేషన్ యొక్క ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏ పోస్ట్కి అయితే దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ పోస్ట్ యొక్క వివరాలు అయితే మీరు మెన్షన్ చేయవలసి ఉంటుందండి. మీ యొక్క అప్లికేషన్తో పాటుగా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ యొక్క కాపీస్, పిహెచ్డికి సంబంధించిన సర్టిఫికేట్స్ యొక్క కాపీస్, అదేవిధంగా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన మరియు టీచింగ్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన అన్ని కాపీస్ కూడా జత చేసి మీ యొక్క అప్లికేషన్ని సెండ్ చేయవలసి ఉంటుందండి. అన్నీ కూడా అటెస్టేషన్ అయితే చేయించవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా 10th క్లాస్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయవలసి ఉంటుందండి. అదేవిధంగా మీ యొక్క జర్నల్స్ కానీ రీసెర్చ్ పేపర్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన వెబ్ లింక్ కూడాను, ఆల్ ఆర్టికల్ సంబంధించిన వెబ్ లింక్ కూడాను మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుందండి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ కానీ చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ అన్నింటినీ కూడా స్క్రూటినీ చేసి ఎంపిక కాబడిన అభ్యర్థులకి ప్రిలిమినరీ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించి ఎంపిక అయితే చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి భారత ప్రభుత్వ సోషల్ మరియు ఎకనామిక్ చేంజెస్ సంస్థ వారు చేపట్టబోతున్న బ్యాక్లాగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తూ ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.